పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, సోదరులు మెతుక ఆనంద్ కుమార్ గారు, రామ్మూర్తి గారు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆలుమట్టి ప్రాజెక్టు యొక్క హైట్ పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై పాలమూరు ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చోద్యం చూస్తూ పాలమూరు జిల్లాకు, నల్గొండ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు భవిష్యత్తులో జరగబోయే తీవ్ర నష్టానికి ఇక్కడ పెడుతున్నటువంటి బీజం ఇప్పుడు ఏదైతే కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా పాలమూరు రైతాంగాన్ని గొంతుకోసే పరిస్థితి ఉంది. ఈరోజు ఇందాక పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు చెప్తూ అన్న 53,000 క్యూసెక్కుల ఫ్లో ఉంది, పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. సంతోషం, పవర్ జనరేషన్ కావాల్సిందే. వాటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని లిఫ్టులు వెంటనే ఆన్ చేయాలి. రామన్పాడు, ముఖ్యంగా రామన్పాడు ఆన్ చేసి రామన్పాడు నింపి, రామన్పాడు నుంచి గోపల్ తిన్నే రిజర్వాయర్ కూడా నింపి, కొల్లాపూర్లో జూరాల టేల్ ఎండ్ ఏదైతే ఉందో వాటికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎక్కడెక్కడ క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తూ ఉన్నారు. రైతాంగాన్ని ఎలినో వస్తుందని తెలుసు, వీళ్లకు నీళ్లు వృధాగా కృష్ణాలో కిందికి పోయినాయి. ఆనాడు పాలమూరు రంగారెడ్డి యొక్క నార్లాపూర్ రిజర్వాయర్ కనుక మనం నింపుకొని ఉండింటే ఈరోజు దాని నుంచి స్లూయిస్ ఏర్పాటు చేసినారు గత ప్రభుత్వంలోనే. ఆ స్లూయిస్ ద్వారా కేఎల్ఎస్కి సబ్స్టెన్షియల్గా వాటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్లతో నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, కల్వకుర్తి ప్రాంత రైతాంగానికి నీటి ఎద్దడి లేకుండా వ్యవసాయానికి ఒక కారు కన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్ఎంలో జరిగిన ప్రాజెక్టులను మూలన పడేయాలనే ఒక లక్ష్య సంకల్పంతోనే వాళ్ళకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకూడదనే ఉద్దేశంతో ఎంత చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మళ్ళీ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం జరిగింది. మీ యొక్క అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏదైతే ఆలుమట్టి హైట్ పెంచి 1,00,000 కోట్ల రూపాయలు భూసేకరణకేగా చేస్తూ ఉన్నారంటే మరి పాలమూరు జిల్లా ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది, పాలమూరు రైతాంగం భవిష్యత్తు ఉండబోతుందని ఒక్కసారి మీరు కూడా పాత్రికే, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. పాలమూరు రైతాంగం యొక్క పరిస్థితి కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోలే. వెంటనే అన్ని మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపి కనీసం ఒక పంట కన్నా నీళ్ళు ఇవ్వాలి. కింద ఆంధ్రాకేమో నీళ్ళు వదులుతూ ఉన్నారు, వాళ్ళేమో అక్కడ నాట్లు వేసుకుంటా ఉన్నారు. పాలమూరు రైతాంగం చేసినటువంటి పాపం ఏందని చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం